వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. ఏంజిల్ నెంబర్స్ అందులోనూ చాలామందికి ఆ నెంబర్స్ మీద ఒక పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. న్యూమరాలజీ 555 అనేటువంటి ఏంజిల్ నెంబర్కి సంబంధించినటువంటి వాటిల్లో ఏం చెప్తోంది అండ్ ఎస్పెషల్లీ 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ నెంబర్ మన పేరులో ఉన్న లేదు అనుకుంటే ఆ నెంబర్ని మనం పేరులో తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే, అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా కేర్ తీసుకొని మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే కూడా సంప్రదించవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో నాన్న. సార్, చాలామందికి ఇవాళ న్యూమరాలజీ అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అంటే ఇట్స్ అ బ్రాండ్ మార్క్. సో 555 అనేటువంటి ఏంజిల్ నెంబర్ ఏ విధంగా ఉంటుంది అసలు జనరల్గా పాజిటివ్ వైబ్స్? నాన్న, చాలామంది అంటే రకరకాలుగా అనుకోవచ్చు. 555 మాత్రం మనకు కొన్ని జాగ్రత్తలు, ఆ జాగ్రత్తకు అనుకూలంగా మనల్ని అప్డేట్ చేసుకోగలిగితే విజయాల తర్వాత విజయాలు. 555 ఇండికేట్స్. సో మార్పులు రాబోతున్నాయి. దానికి మీరు సిద్ధం కండి. అంటే మారుతి 800 నుంచి అప్గ్రేడ్ అయ్యారు వాళ్ళు. సో డిజైర్, సో బ్రీజా, అప్గ్రేడ్ కాని బండ్లు అంబాసిడర్ తెరమెరగా అయిపోయింది. సో మనం అప్డేట్ అవ్వాలి. చాలామంది దీన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు. అరే, నేను ఇప్పటి వరకు ఒక జోన్లో ఉన్నాను, ఇంకో జోన్లోకి వెళ్ళాలా. నెగిటివ్ తీసుకునే వాళ్ళకి 555 కనెక్ట్ కాదు. ఎవరైతే పాజిటివ్గా దాన్ని తీసుకుంటారో ఆ ఏంజల్స్ కూడా పాజిటివ్గా మనకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాయి. సో 555 ఇండికేట్స్ చేంజెస్ ఇన్ లైఫ్. మనం దాన్ని అక్లమేటైజ్ చేసుకొని, డార్విన్ సిద్ధాంతం నాన్న, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. సో ఎలా అయితే డార్విన్ సిద్ధాంతమో ఈ 555 ఎవరైతే అలవాటు చేసుకొని పాజిటివ్ ఫీలింగ్తో ముందుకెళ్తారో వాళ్ళ లైఫ్ అంతా గెలుస్తూనే ఉంటారు. అంటే ఆ మార్పు చెడు కోసం కాదు, 555 మార్పు అనేది గెలుపు కోసమే. సో డబ్బు కోసం ఒక విధానంలో మనం ట్రై చేస్తున్నాము, ఈ విధానం రాంగ్ ఏమో. సో అడిగి ఆచితూచి అడుగులేయండి. సో మనం చేసే విధానం కరెక్ట్ కదా ఒకసారి ఆలోచించుకోమని ముందుకెళ్ళే విధానమే 555. సో 5 అంటే బుధుడు, మెర్క్యూరీ. సో మోస్ట్ లక్కీయెస్ట్ నంబర్. 5న పుట్టిన, పేరులో 5వ నంబర్ ఉన్న, 555 కనబడిన, 5555 కనబడిన, ఇవి చాలా పవిత్రమైన నంబర్స్, గెలుపునిచ్చే నంబర్స్. మన చుట్టూ ఏంజల్స్ ఉన్నాయని భరోసా ఇవ్వడం, ధైర్యం ఇవ్వడం. సో ఎవరైతే ఆ సోల్, ఆ ఇన్నర్ సోల్తో కనెక్ట్ అవుతారో విత్ మెడిటేషన్ ఆర్ విత్ స్పిరిచువాలిటీ ఆర్ విత్ గ్రేట్ హెల్పింగ్ నేచర్, ఈ 555 వాళ్ళు కనబడుతుంటుంది. ఎలా అంటే వీక్ డేస్ అయితే ఈ 555 ఏంజిల్ నెంబర్స్కి ఏది కనెక్టివ్గా ఉంటుందండి? వీక్ డేస్లో అయితే, అంటే వారాలు జనరల్గా ఉంటాయి కదా. 555 శుక్రవారం బాగా కనెక్ట్. ఎందుకంటే 555 అంటే 15, 15 అంటే 6, 6 అంటే శుక్రుడు, అష్ట ఐశ్వర్యం ఇచ్చేవాడు. అంటే 5 వచ్చి మాటకారి, మాటలో పెట్టి మీద పనులు. ఒక రియల్ ఎస్టేట్ అనుకోండి, మీతో మాటలు పెట్టి ప్లాట్ అమ్మేసుకోగలడు, డబ్బు చేసేసుకోగలడు. సో 5 అనేవాడు మెర్క్యూరీ, జారిపోతుంటాడు. సో లోషో గ్రిడ్లో 9 నంబర్స్లో మధ్యలో ఉండేవాడు 5. అన్ని నంబర్స్తో కమ్యూనికేట్ అవుతాడు, మాట్లాడతాడు, అందరితో రిలేషన్స్ ఉంటాడు, ఎవరిని హర్ట్ చేయడు, తిట్టడు, మంచిగా మాట్లాడతాడు. అండ్ వీళ్ళు ఏమంటే ద గ్రేట్ అట్రాక్టివ్ పీపుల్. వీళ్ళ మాటల్లో మాయలో పడి ఎవరన్నా వీళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే. సో 5లో పుట్టిన విరాట్ కోహ్లీ బ్యాట్తో మాయ చేస్తున్నాడు, మమతా బెనర్జీ మైక్తో మాయ చేస్తుంది, కాజోల్ మంచి యాక్టర్. సో వీళ్ళంతా 5న పుట్టిన వాళ్ళు, అదృష్టవంతులు, అందగాళ్ళు అండ్ డబ్బుని ఇలా విపరీతంగా ఆకర్షించేవాళ్ళు. మొత్తం 5, 5, 5 కుడితే 15, 6. 6 అనేది శుక్రుడు. వీళ్ళకి లేని సుఖాలు, భోగాలు, అదృష్టాలు, ఇల్లు, కార్లు, బంగ్లాలు, జల్సాలు. దే ఆర్ బార్న్ టు ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ ద లైఫ్. సో 555 కనబడుతుందంటే అదృష్టం, లక్ష్మీదేవి రాబోతుంది. సో మీరు ఆ మార్పుకి సిద్ధం కండి. అంటే వర్షం పడుతుందని తెలిసింది అనుకోండి, మనం ఏం చేస్తాం, రెయిన్ కోటో, గొడుగో జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఈ మార్పులు మనం అడ్జస్ట్ అయినప్పుడు డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనం ఆ క్లైమేట్ తట్టుకొని బతకగలం. సో 555 రాబోయే విపత్తులను, మార్పులను సజెస్ట్ చేస్తుంది. మనం అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళామంటే బ్రహ్మాండమైన సక్సెస్. మీకు ఈరోజు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఓకే. 5 days 55 times టెక్నిక్, 555. ఒక 555 టెక్నిక్, 555 టెక్నిక్. సో ఒక బుక్ తీసుకోండి, సేమ్ బుక్లో 5 days రాయాలి, సేమ్ పెన్, బుక్తో పాటు కొత్త పెన్ తీసుకోండి. 555 టెక్నిక్ నాన్న, దిస్ ఈస్ ద బెస్ట్ వే
ఆఫ్ అట్రాక్టింగ్ మనీ, హెల్త్ ఆర్ లవ్ ప్రాబ్లం అంటే లవ్. ఓకే. అంటే ఎవరికి ఆ సమస్య అనేది ఉందో, సో ఇలా ఒక బుక్ తీసుకోవాలి, ఒక పెన్ తీసుకోవాలి, ఒకే ప్లేస్లో కూర్చోవాలి అండ్ బ్రహ్మముహూర్తం అంటే అమృత గడియలు 3 to 5 మధ్యలో రాస్తే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. సేమ్ టైం సేమ్ ప్లేస్, ఎందుకంటే ఒక ప్లేస్లో మనం కూర్చొని రాసాం నాన్న, అక్కడ విపరీతమైన శక్తి వచ్చి ఉంటుంది. ఇంకో రోజు ఇంకో దగ్గర కూర్చొని రాసామనుకోండి, ఆ శక్తి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సేమ్ ప్లేస్లో కూర్చొని రాయడం ద్వారా ఆ ఎనర్జీ అనేది మల్టిప్లై అవుతుంటుంది, మన బాడీలోకి ఎంటర్ అవుతుంటుంది. సో 5 days సింగిల్ ఒకే లైన్లో, అంటే 4-5 లైన్లు, నాకు ఇది కావాలి అది కావాలి రాకూడదు. ఒకే అఫర్మేషన్, ఒకే కోరిక. డబ్బు కావాలంటే నాకు అనంతమైన డబ్బులు ఇచ్చినందుకు, అంటే మనం 5 లక్షల 10 లక్షల కోటి అని మెన్షన్ చేయకూడదు. విశ్వాన్ని అడిగినప్పుడు విశ్వం ఎంత ఇస్తే, అంటే మనకు ఎంత కావాలో విశ్వానికి తెలుసు. సో నాకు అడిక్వేట్ మనీ ఇవ్వండి, సర్ప్లస్ అడిక్వేట్, అంటే మనం కలమంది ఏమంటే 1 lakh 2 lakhs 10 lakhs అని జర్నలింగ్ చేస్తే సరిపోతుంది. నాకు కావాల్సినంత సంపదను ఇవ్వండి అని యూనివర్స్కి సో ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇవ్వండి, లేదా లవ్ ప్రాబ్లం అనుకోండి, నా లవ్ సక్సెస్ చేయండి, అంతే. అంటే ఎక్కువ అఫర్మేషన్స్, ఒకే సింగిల్ అఫర్మేషన్ 55 times రాయాలి, నంబరింగ్ వేసుకొని పైన డేట్ వేసుకొని. జనరల్గా అంటే రిలేషన్షిప్లో 2 రాంగ్ నెంబర్స్ ఉంటాయి. అంటే కొంతమందికి 555 నెంబర్ కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అది నోటు మీద అయినా సరే, వేరే వాటి మీద అయినా సరే రాంగ్ నెంబర్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సో 555 నెంబర్ న్యూమరాలజీలో పెట్టించుకోవాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రిలేషన్షిప్లో అయితే ఎలా ఉంటుంది అనేది? 555 అందరికి కనపడాలని లేదు. సో అలా కనపడలేదని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను రోజు చేసే పని అదే. సో ఎవరికి ఏ నంబర్ పెట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని, యూజువల్గా ద బెస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్ ఈస్ 5. 5 అనేది ప్రపంచాన్ని శాసించే నంబర్. చైనా ఈజ్ ఫాలోయింగ్ న్యూమరాలజీ. చైనాలో 5 letters 15, 555 అన్న 15. సో ఇది ప్రపంచ శక్తి చైనా. అంటే జీడిపి ఇస్ రైజింగ్, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెడితే దే ఆర్ గ్రోయింగ్ ఇన్ పవర్, ఇన్ మనీ అండ్ పాపులేషన్ ఆల్సో. సో మనము ఎవరికైతే ఈ 555 కనబట్లేదో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో నన్ను కానీ సంప్రదిస్తే మీ పేరులో ఈ 5 నంబర్ పవర్, 555 నంబర్ పవర్ పెట్టి ఆ పేరు పిలిచినప్పుడంతా వైబ్రేషన్స్ మన బాడీలో ఉంచే ఏంజల్స్ పలికి మనం డబ్బు వైపు, అదృష్టం వైపు, గెలుపు వైపు. అండ్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ అప్డేషన్, మన అప్డేట్ అవ్వాలి. 5 వచ్చిన నంబర్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అప్డేట్ అయిపోతుంటారు నాన్న. 1990లో ఒకలాగా ఉంటుంది బాడీ సిస్టమ్ డ్రెస్సింగ్, 2000లో ఒకలాగా, ఇప్పుడు 24లో ఒకలాగా, 25లో ఇంకొకలాగా. అలా అప్గ్రేడ్ అనేవాడు ఎప్పుడు ట్రెండ్ సెటర్గా ఉంటాడు, విన్నర్గా ఉంటాడు, ఫైనాన్షియల్గా ఎప్పుడు డౌన్ కాడు. సో 555 కావాలన్న వాళ్ళు స్క్రీన్లో కనిపించిన నంబర్స్ కాల్ చేసి నా గైడెన్స్ తీసుకోండి. ద బెస్ట్ గైడెన్స్ విల్ బి గివెన్ టు యూ. ఎందుకంటే నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ పర్ సంతకం వాడితే చాలండి, ఆ ఏంజల్స్ పవర్ మీకు అద్భుతంగా దారి చూపిస్తుంది. సో చాలామందికి ఫైనాన్షియల్ స్ట్రెస్, మెంటల్ ట్రామా, హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి 555 నంబర్ చూడడం వల్ల ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడడం, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడం, ఈ మెంటల్ ట్రామా నుంచి ఒక మంచి హ్యాపీ జోన్లోకి, అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏంజల్స్ ఎలా ఉంటుంది, అసలు అద్భుతంగా ఉంటుంది. సో ఈ 555 నంబర్ చూడడం లేదా ఆ నంబర్ పేరులో పెట్టుకోవడం ద్వారా అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం. సో నేను చెప్పడమే కాదు, చాలామంది ఇలా నిజంగా ఫీల్ అవుతుంటారు, చాలామంది ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు. అలా అయిన వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి, హౌ యూ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్. ట్రూ అండి. చాలామంది నాకు చెప్పారు నాన్న, 555 చూశాక చాలా ఇంప్రూవ్ అయినాము, మా దారులు మార్చుకున్నాము, నేను వెళ్ళే దారి కరెక్టా కాదని డౌట్ ఉండింది, 555 కనబడ్డాక నాకు డౌట్ వచ్చింది, అడ్జస్ట్ చేసుకున్నాను, ఏనుగు కుంభస్థలం కొట్టాను, జాక్పాట్ తగిలింది, కోట్లు సంపాదించాను. అలా చాలామంది చెప్తున్నారు. సో బ్రహ్మముహూర్తంలో కానీ అఫర్మేషన్స్ చేసుకోగలిగితే 100% సక్సెస్ అవుతారు, దాని గ్యారంటీ నాది. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి, చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు, డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్? అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి
న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకుండా కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.